దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుని యొక్క వాక్యము సామెతలు 8వ అధ్యాయము 17వ వచనము నుండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడే మాట, ఆయనను మనము ప్రేమించే వారిగా ఉన్నట్లయితే ఆయన మనల్ని ప్రేమిస్తాడట. దేవుడిని ప్రేమించే వారికి దేవుడు చేసేటటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు, అద్భుతమైనటువంటి కార్యములు మనం ఈరోజు చూద్దాం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమించే వారిగా ఉంటామో దేవుని మాటకి కూడా మనము లోబడేవారిగా ఉంటాము. దేవుని మాటను మనం వినేవారిగా ఉంటాము. దేవునికి ఏదైతే ఇష్టమో అది మనము చేసేవారిగా కూడా మనం ఉంటాము. దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నీవు ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి కొరకు ఏ రీతిగానైతే నువ్వు త్యాగము చేసి ఏ రీతిగానైతే ఆ కావలసినటువంటి అవన్నీ కూడా నువ్వు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తికి నువ్వు ఇస్తావో, అలాగనే నీవు దేవుణ్ణి ప్రేమించి దేవునికి నీ యొక్క హృదయమును నువ్వు ఆయనకి అర్పించినప్పుడు ఆయన కూడా అదే రీతిగా నిన్ను ప్రేమించి నీకు కావలసినవన్నీ కూడా ఆయన నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువగానే ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు నన్ను ప్రేమించకుంటే నేను మరణిస్తాను అని కొంతమంది అని ఎంతో విధాలుగా కష్టాలు పడ్డారు. కానీ మన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన ప్రాణాన్ని పెట్టేంత వరకు కూడా ఆయన నిన్ను ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన ప్రేమించినట్లయితే దానికి రెట్టింపు ప్రేమ దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 97వ అధ్యాయం 10వ వచనములో, యెహోవాను ప్రేమించు వారలారా, దేవుణ్ణి మనము ప్రేమించే వారిగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రేమిస్తామో వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములు ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నీ ప్రాణమును కాపాడుతూ ఉన్నాడు. భక్తిహీనుల చేతుల నుండి కూడా ఆయన నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. శోధనలు వచ్చిన, బాధలు వచ్చిన, కష్టములు నష్టములు వచ్చిన, వేదన అనుభవిస్తున్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా సరే, హేళన చేయబడుతున్నావా, ఎవరు కూడా నీకు విలువనీయకుండా చూస్తూ ఉన్నారా, అలాంటి వారి చేతుల నుండి కూడా ఆయన నిన్ను విడిపిస్తాను అంటూ ఉన్నాడు. నీ ప్రాణమును కాపాడుతాను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ ప్రాణమును కాపాడడానికే నిన్ను అంతగా ప్రేమించి తన ప్రాణమును ఆయన నీ కొరకు అర్పించి ఉన్నాడు. కీర్తనలు 31వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులని కాపాడును. నీవు నీ చెడుతనమును అసహించుకొని దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి విశ్వాసముతో నీవు ఉన్నట్లయితే ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, కీర్తనలు 91వ అధ్యాయం 14వ వచనములో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అద్భుతమైనటువంటి మాట. నీవు దేవుణ్ణి ప్రేమించేటటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉన్నట్లయితే నీలో ఉన్న చెడుతనాన్ని నీవు విసర్జించు. నీలో ఉన్న చెడుతనాన్ని నీవు అసహించుకో. నువ్వు అలా చేసి దేవుని భయము భక్తి కలిగి ఆయనను ప్రేమించే కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నప్పుడు ఆయన నీ ప్రాణమును కాపాడి తన ప్రాణమును నీ కొరకు అర్పించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అనేకుల మాటల నుండి నిన్ను విడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. శోధనల నుండి, వేదనల నుండి, రోగముల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, శ్రమల నుండి కూడా ఆయన నిన్ను తప్పించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీవు చేయాల్సింది ఒకటే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమను నడుచుకునవలెను. దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మొదటి నుండి నువ్వు దేవుని యొక్క వాక్యం వింటున్నావు. ఆ వాక్యానుసారంగా నువ్వు ఉండడమే ప్రేమలో నడుచుకోవడం. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో
ఇన్ని రీతిలుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి నిండారుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించి సంతోషముగా పరిపూర్ణముగా మిమ్మల్ని ఉంచునుగాక. ఆమేన్.